8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇక జూమ్ మీటింగ్ లో టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ నుంచి ఇన్ఛార్జీలు, కోఆపరేటర్లు, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ జూమ్ మీటింగ్ లో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. హలో బ్రేకింగ్ చూసిన ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇక జూమ్ మీటింగ్ లో టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ నుంచి ఇన్ఛార్జీలు, కోఆపరేటర్లు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇక జూమ్ మీటింగ్ లో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, దీని మీద అప్డేట్స్ ఏంటి అసలు? అయితే థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఉప ఎన్నిక ఉమ్మడి ఏదైతే ఖమ్మం కావచ్చు, వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అదైతే ఉప ఎన్నిక జరగబోతుంది. ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు పూర్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నిక పైన కూడా ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, అలాగే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ చేసిన ఎమ్మెల్యేలు, 32 మంది కోఆర్డినేటర్లను నియమించింది. అక్కడ పూర్తి స్థాయిలో ఆ కోఆర్డినేటర్లకు సంబంధించి కూడా గత కొన్ని రోజులు కూడా అక్కడ పనిచేస్తూ వస్తున్న నేపథ్యం. వీళ్ళందరితో కలిసి ఈరోజు 8 గంటలకు జూమ్ మీటింగ్ ఉంటుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా తీన్మార్ మల్లన్నను అక్కడ బరిలో దింపింది. ఆయన గెలుపుకు అందరూ కృషి చేయాలని కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అక్కడ ఈ ఉమ్మడి ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో అక్కడ అనుసరించాల్సిన విధానాలు కావచ్చు, పార్టీకి సంబంధించి అక్కడ గెలుపు అవకాశాలు కావచ్చు, ఎట్లాంటి వ్యూహాలు అక్కడ సంధించాలి, అక్కడ ప్రచారాలకు సంబంధించి కూడా ఏ విధంగా ప్రచారాలు కొనసాగించాలి. ఇక ప్రధానంగా ఎందుకంటే ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ఇప్పుడు యువ అయితే యూత్ ఓటుకు సంబంధించి కూడా అత్యధికంగా యూత్ ఓటును కలిగి ఉన్నారు కాబట్టి ఇక యువతను ఆకర్షించే విధంగా కూడా గత పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పలు వ్యూహాలు రచించింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రధానంగా పట్టభద్రుల ఎన్నిక కాబట్టి ప్రత్యేకంగా యువతను ఆకట్టుకునే విధంగా కూడా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రచారాలు కావచ్చు, ఏదైతే ఎన్నిక తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన పట్టభద్రులకు సంబంధించి కూడా ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది అన్నపై పూర్తిగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అలాగే దీపదాస్ మున్షి ఇక్కడ 32 మంది సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కోఆర్డినేటర్లకు కావచ్చు, కంటెస్టెడ్ అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా ఈరోజు దిశానిర్దేశనం చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా గతంలో ఏదైతే భువనగిరి సంబంధించి కూడా ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి తీన్మార్ మల్లన్న గతంలో స్వతంత్ర అభ్యర్థికి అక్కడ పోటీ చేశారు. రెండో మెజార్టీ కూడా సంపాదించుకున్న నేపథ్యం. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ గెలిచిన నేపథ్యం కావచ్చు. ఆయన గతంలో గెలిచిన తర్వాత పార్టీ అక్కడ పట్టభద్రులకు కావచ్చు, ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎంతవరకు నెరవేర్చగలిగడాని పైన కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. వాటన్నిటిని కూడా ఎండగడుతూ పట్టభద్రులకు సంబంధించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నిటిపైన కూడా ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ హరీష్, అయితే చూసుకున్నట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంది, కాంగ్రెస్కి, బీజేపీకి, బీఆర్ఎస్కి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విశ్లేషకులందరూ కూడా ఇక బీఆర్ఎస్కి లేదు, కానీ తెలంగాణలో కాంగ్రెస్కి, బీజేపీకి మాత్రమే అన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతుందా, మళ్ళీ కూడా ద్విముఖ పోటీ ఉండబోతుందా, ఏ విధంగా ఉండబోతుంది? అటు పక్కేమో బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి నిలబెట్టింది, ఆయన కూడా పిహెచ్డి స్కాలర్గా ఉన్నారు, సో ప్రముఖ విద్యావేత్తకు కూడా ఉన్నారు, సో ఇక్కడ మల్లన్న ఉన్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది సార్? రైట్, ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తీన్మార్ మల్లన్న బరిలో దిగారు. బీఆర్ఎస్ సంబంధించి రాకేష్ రెడ్డి కావచ్చు, బీజేపీకి సంబంధించి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఆ బరిలో దిగిన నేపథ్యం ఉన్నది. అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్గా మారబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్న సెకండ్ మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ సంబంధించి కూడా అక్కడ నెగ్గింది. బీజేపీకి సంబంధించి అక్కడ 4వ మెజార్టీకి పరిమితమైంది. కోదండరాం సంబంధించి టీజేఎస్ ఆ పార్టీ తరఫున నుంచి కూడా అక్కడ
కంటెస్టెడ్ చేశారు. ఆయన 3వ మెజార్టీ కూడా సంపాదించుకునే నేపథ్యం. ఇక మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో సమీకరణలు మారాయి. ఇక ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించి కూడా చాలా వరకు నెగిటివిటీ క్రియేట్ అయింది. ఏదైతే యువతకు సంబంధించి కావచ్చు, ఏదైతే పట్టభద్రులకు సంబంధించి కూడా గతంలో ఎన్నిక ముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయింది. ఉద్యోగులకు సంబంధించి కూడా భర్తీ కావచ్చు, ఇక మిగతా యూనివర్సిటీలకు సంబంధించి అనేక ఇష్యూస్కి సంబంధించి కూడా నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఇప్పుడు వాటన్నిటినీ ఎండగొడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు ఇక్కడ 3 జిల్లాలు ఏదైతే వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉంది. ఇక ఖమ్మం సంబంధించి కూడా పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖమ్మం పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక నల్గొండకు సంబంధించి కూడా కంచుకోటగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పొచ్చు. ఇక్కడ పూర్తిగా అన్ని సెగ్మెంట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎన్నిక సంబంధించి కూడా అందరూ కృషి చేస్తాం, అన్ని ఎమ్మెల్యేలు కూడా దగ్గరుండి తీన్మార్ మల్లన్న గెలుపుకు కృషి చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే గెలుపు కృషి చేస్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా యువత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇచ్చిన హామీలన్నింటిని కూడా వాటన్నింటిని నడిమే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున యూత్ పోలింగ్ సంబంధించిన పోలింగ్ జరిగింది. కాబట్టి ఇప్పుడు పట్టభద్రులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం 2 దఫాలుగా అధికారంలో ఉన్నది. ఇక 2 దఫాలుగా అక్కడ కంటెస్టెడ్ చేసిన ఏదైతే ఉప ఎన్నిక సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఎలాంటి హామీలను నెరవేర్చలేకపోయామని అక్కడ ఏదైతే యువతకు సంబంధించి కూడా సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రధానమైన పోటీ కాంగ్రెస్ అలాగే వర్సెస్ బీజేపీగా బీఆర్ఎస్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా గతంలో పోటీ చేసిన గారు అక్కడ ఇదే సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, యువత సంబంధించిన సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎండగడుతూ వస్తారు. ఒక పబ్లిక్ ఫిగర్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ 2 పార్టీల నడుమ కూడా ఉప ఎన్నిక జరగబోతున్నట్టుగా చెప్పొచ్చు. వరం రైట్ హరీష్, మీరు అన్నట్లు కూడా ఎన్నికలంటే కూడా హామీలు అనేది చాలా ముఖ్యం. సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 కూడా ఏ విధంగా హామీల వర్షం కురిపించా మనం చూసాం. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు, పట్టభద్రులకు, అదేవిధంగా యువతకు ఎలాంటి హామీలు కాంగ్రెస్ ఇవ్వబోతుంది? ఈ రోజు హామీల గురించి ఏమన్నా జూమ్ మీటింగ్లో మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కూడా యువతకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, యువతకు సంబంధించిన స్టార్టప్ కంపెనీలు కావచ్చు. మన జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా స్టార్టప్ తీసుకొస్తే దాంట్లో యువతకు సంబంధించి కూడా ఆర్థిక సాయం చేస్తామన్నట్టు చెప్పిన నేపథ్యం కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇక అన్ని మండలాలకు సంబంధించి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి వాటన్నిటిని కూడా నెరవేర్చే క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అక్కడ 5 గ్యారెంటీలను 5 హామీలను ఇంప్లిమెంట్ చేశారు. ఎన్నికల కోడ్ మూసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అన్ని మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నింటి కూడా నెరవేరుస్తామని చెప్పింది. కాబట్టి యువతకు సంబంధించి కూడా మొన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా వాళ్ళకు ఏదైతే ఉద్యోగాల నియామక పత్రాలను కూడా దాదాపుగా 8,000 మందికి ఆ నియామక పత్రాలను అందించింది. ఇక పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాం, మరి ఏదైతే పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఆ మేనిఫెస్టోలో కూడా టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించిన హామీని కూడా ఆ మేనిఫెస్టోలో చేర్చింది. ఇక ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన భర్తీ విషయం కావచ్చు, పట్టభద్రులకు సంబంధించి సమస్యలపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చర్చించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.